ఆధునిక ప్రపంచంలో మనం ఒక వింతైన యుద్ధాన్ని చూస్తున్నాం. ఒకవైపు అందంగా ఉండాలి, సన్నగా కనిపించాలి అనే సామాజిక ఒత్తిడి, మరోవైపు మన మనసులో ఉన్న అశాంతి. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ చాలామంది ఆకలిలేమి లేదా అతిగా తినడం అనే సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఇది కేవలం శరీరానికి సంబంధించిన వ్యాధి కాదు, ఇది ఆత్మకు మరియు మనసుకు సంబంధించిన పోరాటం. ప్రస్తుత పరిస్థితి లోకపు పోకడ. నేడు సోషల్ మీడియాలో చూసే ఫోటోలు, మోడల్స్, ఆకారాలు మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. నేను లావుగా ఉంటే నన్నెవరూ ప్రేమించరు అనే భయం మనిషిని ఆహారం పట్ల అబద్ధాలు ఆడేలా చేస్తోంది. ఆహారాన్ని దొంగిలించడం, తిన్న తరువాత వాంతి చేసుకోవడం, విరేచన మందులు వాడడం వంటివి శరీరానికి మనం చేసే ద్రోహాలు. మన శరీరం దేవుడిచ్చిన ఆలయమని మనం మర్చిపోతున్నాం. బైబిలు సందేశం: దేవుని దృష్టిలో నీ విలువ. మనం ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నాం, మనుషులనా లేక దేవునినా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్లు, మనం మనుషులను సంతోషపెట్టగోరితే క్రీస్తు దాసులం కాలేము. మన బరువును బట్టి దేవుడు మనల్ని ప్రేమించడు. మనం ఎలా ఉన్నామో అలాగే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. శరీరంపై పడే ప్రభావం ఒక హెచ్చరిక. ఆహార నియమాలను అతిక్రమించడం వల్ల కలిగే నష్టాలు భయంకరమైనవి. ఎముకలు బలహీనపడటం, గుండె సమస్యలు, రక్తహీనత వంటివి మనల్ని మరణానికి చేరువచేస్తాయి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడు అన్నట్లుగా, మన దోషమును బట్టి మన బలము తగ్గిపోతుంది, ఎముకలు క్షీణించిపోతాయి. ఇది కేవలం శారీరక క్షీణత కాదు, దైవిక శక్తిని కోల్పోవడం. పరిష్కార మార్గం: విశ్వాసంతో ముందడుగు. ఈ సమస్య నుండి బయటపడాలంటే మొదట మనం దీనిని ఒక సమస్యగా గుర్తించాలి. దేవునిపై నమ్మకం. మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచాలి. సామెతలు 3వ అధ్యాయం 5 మరియు 6వ వచనాలు. ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. నిజాయితీ. మన బలహీనతలను ఒకరితో ఒకరు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే మనకు స్వస్థత కలుగుతుంది. యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం. క్షమాగుణము. నిన్ను నీవు క్షమించుకో, నిన్ను బాధపెట్టిన వారిని క్షమించు, క్రీస్తు నిన్ను క్షమించినట్లు నీవు కూడా క్షమించాలి. కొలొస్సయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ముగింపు: నూతన సృష్టి. గుర్తుంచుకోండి, ఆహారంపై నియంత్రణ సాధించటం వల్ల మీకు స్వేచ్ఛ రాదు. క్రీస్తును మీ జీవిత కేంద్రంగా చేసుకున్నప్పుడే నిజమైన విడుదల లభిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, క్రీస్తునందున్నవారు నూతన సృష్టి. పాతవి గతించాయి, అంతా కొత్తదయ్యింది. మీరు ఒంటరివారు కాదు. దేవుని ప్రేమ మీతో ఉంది. మీరు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా ఆయన దృష్టిలో మీరు అమూల్యమైనవారు. మీ శరీరాన్ని గౌరవించండి, మీ ఆత్మను దేవుని వాక్యంతో